సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సో అంటే మీ లైఫ్ అంతా కూడా అంటే చాలా డిఫరెంట్ గా, చాలా ప్రాబ్లమ్స్ తో, చాలా చిన్న ఏజ్ లోని హ్యాపీగా ఉండాల్సిన ఏజ్ లో, బాగా చదువుకునే ఏజ్ లో, పేరెంట్స్ తో బాగుండాల్సిన ఏజ్ లోనే ప్రాబ్లమ్స్ తో లైఫ్ ని నెట్టుకుంటూ వచ్చారు. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని ఎప్పుడు అనిపించింది? ఆ థాట్ ఎలా వచ్చింది? యూట్యూబ్ అనేది నాకు 6 ఇయర్స్ బ్యాక్ నుంచే మైండ్లో ఉండే. బట్ ఆ టైంలో నాకంటూ ఒక ప్రాపర్ ఫోన్ లేకుండే. మా మమ్మీ యూజ్ చేసిన ఫోన్ని నేను యూజ్ చేస్తుండే అనమాట. అండ్ మమ్మీ చిన్న నోకియా ఫోన్ యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు కనీసం ఆండ్రాయిడ్ ఫోన్ అయినా ఉండాలి. సో తన ఫోన్ నేను యూజ్ చేస్తుండే అనమాట. కెమెరా సరిగా లేకపోవడము. సో స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న ఫస్ట్ చెల్లెల్ని ఎడ్యుకేషన్స్ కంప్లీట్ చేసి వాళ్ళ కెరియర్లో సక్సెస్ఫుల్గా చూస్తే దాని తర్వాత నేను నా లైఫ్ గురించి ఆలోచించి నా డ్రీమ్స్ గురించి ఆలోచించే ఆ టైం అనేది దొరుకుతుందనమాట. సో ఫస్ట్ నా ఫోకస్ వాళ్ళ మీద ఉండే. ఆ టైంలో నాకు ఒకవేళ సరేలే పర్వాలేదు వాళ్ళని చూసుకుంటూ నేను యూట్యూబ్ కూడా స్టార్ట్ చేద్దామంటే కెమెరా లేదు, అండ్ ఎడిటింగ్ ఎలా చేయాలి, అండ్ మనీ అనేది సరిపోదు, కొంచెం మనీ అనేది డెఫినెట్గా స్పెండ్ అవుతుంది యూట్యూబ్లో. ఇవన్నీ అనమాట. ఆ టైంలో ఇంకా నేను ఫస్ట్ ఏం డిసైడ్ అయ్యానంటే మా చెల్లెలు జాను అండ్ శ్రీజు వీళ్ళిద్దరిని వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి వాళ్ళు ఒక్కసారి జాబ్లో సెటిల్ అయిన తర్వాత నేను ఈ జాబ్తో పాటు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తాను అని డిసైడ్ అయ్యిండే. అండ్ వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యి ఒక అమ్మాయి జాను వచ్చి 2 years అవుతుంది, అండ్ శ్రీజు వచ్చి ఒక 6 months అవుతుంది. సరే ఇంకా వీళ్ళు సెటిల్ అయిపోయారు, అందరం హ్యాపీగా ఉన్నాము. సో ఇప్పుడు నేను యూట్యూబ్ మీద ఫోకస్ చేయొచ్చు అని అలా స్టార్ట్ చేశాను. ఇప్పుడు రెవెన్యూ ఎలా వస్తుంది? యూట్యూబ్ రెవెన్యూ నేను స్టార్ట్ చేసి 6 months అవుతుంది. అండ్ ఫస్ట్ మంత్ రాలేదు, అండ్ సెకండ్ మంత్ కూడా రాలేదు. బికాజ్ యూట్యూబ్లో కొంచెం టైం పడుతుంది అవన్నీ ప్రాసెస్ గురించి. థర్డ్ మంత్ నుంచి రావడం స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ మంత్ నాకు ఐ రిమెంబర్ 70,000 వచ్చిండే. 70? అండ్ ఇట్ డిపెండ్స్, ఎవ్రీ మంత్ ఒకటేలాగా అయితే రాదు. మన వ్యూస్ని బట్టి అండ్ మనం అప్లోడ్ చేసే వీడియోస్ని బట్టి వస్తూ ఉంటుంది. సో అండ్ దాని తర్వాత ఐ గాట్ 75 సంథింగ్ అరౌండ్. సో అలా సమ్వేర్ బిట్వీన్ 60 to 70. మంకీ ఎలా వచ్చేసింది రూమ్ లోకి? నేను ఉండేది కొంచెం అవుట్స్కట్స్ అనమాట. ఢిల్లీ అంటే ఢిల్లీలో చాలా ఉంటాయి అన్నమాట. నేను గుర్గావ్లో ఉంటాను. ఢిల్లీ అనేది చాలా కంజెస్టెడ్ ప్లేస్, అండ్ నేను అక్కడ ఉండలేను. మనకి హైదరాబాద్లో కొంచెం ఇండిపెండెంట్ హౌసెస్లో ఉండడం అలవాటు కాబట్టి నేను అలా దూరంగా తీసుకున్నాను. నేను ఉండేది కొంచెం ఓపెన్ ప్లేస్, అండ్ అక్కడ కొంచెం ఫార్మింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. అక్కడ మంకీస్ కూడా బాగా తిరుగుతాయి అన్నమాట. సో మ్యాంగోస్ తినేస్తున్నాయి, అన్ని తినేసింది. అంత భయపడ్డారు? భయపడ్డాము, ఎందుకంటే ఎయిర్ ఇండియాలో జాయినింగ్ ఉంది కదా, మళ్ళీ అది ఎక్కడైనా మచ్చలు ఏమైనా గీరి ఏమైనా చేస్తుందేమో అని ఒక టెన్షన్. లేదంటే ఈజీగా వెళ్ళిపోతుండే. బట్ ఏంటిదంటే ఈ జాబ్కి పింపుల్స్ ఉండొద్దు, స్కార్స్ ఉండొద్దు, ఇవన్నీ మ్యాండేటరీ. సో జాయిన్ అయ్యే ముందు ఇవన్నీ ఎందుకు మనకు అనుకొని సైలెంట్గా రూమ్లో ఉండే అనమాట. ఆ ఓపెన్ ప్లేస్ వల్ల మంకీస్ వస్తూ ఉంటాయి అప్పుడు. సో మరి ఫ్యాన్స్ ఎక్కువగా మంచి కమెంట్స్ చెప్తున్నారు, ఎక్కడైనా అంటే హెల్పింగ్ నేచర్ చెప్తున్నారు. చాలా ఎక్కువగా కింద కమెంట్స్ అన్ని కూడా మీరు ఇది చేయండి, అది చేయండి అని ఎక్కువగా చెప్తున్నారు. ఈ వ్లాగ్ చేయండి, దాని గురించి చెప్పండి అని. సో మీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ నేను స్టార్ట్ చేసినప్పుడు మా మదర్, ఫ్రెండ్స్ ఎవరికి చెప్పలేదు అనమాట. బికాజ్ ఒక భయం ఉంటుంది కదా అందరిలో. స్టార్ట్ చేశాను, అన్నెసెసరీగా కామెంట్స్ పాస్ చేయడము, లేదంటే నన్ను నెగిటివ్ సైడ్లోకి తీసుకెళ్లడం కానీ అవుతుందేమో అని ఎవరికి చెప్పలేదు. సో అప్లోడ్ చేసిన తర్వాత ఒక 2 weeks తర్వాత రీచ్ రావడం స్టార్ట్ అయిందనమాట. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. అండ్ అప్పుడు కూడా మమ్మీ వాళ్ళకి తెలియదు. చుట్టాలు ఫోన్ చేసి ఇలా ప్రణవి వీడియోస్ చేస్తుంది కదా, ఒక ఫోన్ చేసి చెప్పలేదు అంటే మా మమ్మీ నాకు ఫోన్ చేసి ఎప్పటి నుంచి వీడియోస్ తీస్తున్నావు అని మా మమ్మీ నన్ను అడగడము. సో అలా మమ్మీ సిస్టర్స్ కి కూడా తెలిసిందనమాట. దాని తర్వాత ఈ ఫ్యాన్స్ అనేది స్టార్ట్ అయ్యారనమాట. సో వాళ్ళు ఒక్కొక్కటి కామెంట్ చేయడం వల్ల నాకు అర్థమైంది ఏంటిదంటే, ఓకే వీళ్ళు ఇన్ని రోజుల నుంచి సర్చ్ చేస్తుంది దొరకలేదు, అండ్ సడన్ గా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేది అర్థమైంది. దాని తర్వాత ఇంకా నేను కంప్లీట్ గా ఫ్లైట్స్ అంటే ఏంటిది, ఫ్లైట్స్ లో వాష్రూమ్స్ ఎలా ఉంటాయి, సీట్స్ ఎలా ఉంటాయి, ఎలా బోర్డింగ్ అవుతుంది, మేము ఫుడ్ ఎలా తింటాము, అండ్ బిహైండ్ ద వర్క్ ఎలా ఉంటుంది, ఫుడ్ ని కేటరింగ్ ని ఎలా అప్లిఫ్ట్ చేసుకోవడం, ఇవన్నీ వాళ్ళకి చూపిస్తే ఏంటిదంటే అట్లీస్ట్ చాలా మంది ఫ్లైట్స్, మా మదర్ 7 years అవుతుంది, తను ఈ రోజు దాకా ఫ్లైటే ఎక్కలేదు.
అండ్ ఎవరు బిలీవ్ కూడా చేయరు. బికాస్ తనకి ఎలా అంటే నేను తనతో పాటు ఉంటేనే తను ఫ్లైట్ ఎక్కుతా అంటుందన్నమాట. అండ్ మా ఇద్దరికి కలిపి రావాలంటే నేను ఒక 3 months ముందు ప్లాన్డ్ లీవ్స్ అప్లై చేసుకోవాలి. సో అది పాసిబుల్ అవ్వదు కాబట్టి తను అలానే ఉండిపోయింది. సో ఇలా మా అమ్మమ్మ కూడా ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు, బాబాయ్. సో వీళ్ళందరికీ ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అని ఇలా వీడియో తీశాను. అండ్ వాళ్ళు ప్రతిసారి ఇంకేదో అడుగుతూనే ఉంటారు. ఐ ట్రై మై బెస్ట్ టు డూ ఇట్. కొన్నిసార్లు కొన్ని నేను చేయలేను. ఎలా అంటే కంపెనీ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఈ ప్లేస్ని చూపియద్దు, దీని గురించి మాట్లాడొద్దు అని ఉంటాయి కాబట్టి దాని గురించి నేను చూపించలేను. అండ్ దాని గురించి నేను మాట్లాడలేను కూడా. సో అది Okay. నేను ఇగ్నోర్ చేస్తాను. చాలా వరకు అన్ని చూపించారు, Mm. అన్ని బాగా కవర్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. అంటే మాకు కూడా అవన్నీ చూసిన తర్వాత ఫెల్ట్ సో మచ్ హ్యాపీ అన్నమాట. అండ్ అంటే మీకు ఎడిటింగ్ కానీ తమ్నైల్ టెక్స్టింగ్ ఇదంతా ఎవరు చేస్తారు, మీకు ఓన్ గానా? నేనే ఓన్ గా చేసుకుంటాను. ఓ మై గాడ్, అసలు టైం ఎక్కడ దొరుకుతుందండి? సో స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాస్ డిఫికల్ట్. ఎలా అంటే నేను ఫ్లైట్కి వెళ్ళి వస్తుండే, ఫ్లైట్కి వెళ్తూ వెళ్తూ రికార్డ్ చేస్తాను కదా. అండ్ ఇంటికి వచ్చి తిని ఎడిటింగ్ చేయనికే కూర్చుంటాను. అండ్ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నాకు ఒక 6-7 hours పడుతుంది. సో అది చేసుకొని కష్టం. 100% నేను బిలీవ్ చేస్తానండి. ఒక రీల్ కి 3 hours పట్టింది అంటే బికాస్ నాకు యాక్చువల్ గా రాదు. అండ్ రీల్స్ ఇంకా డిఫికల్ట్. నాకు యూట్యూబ్ వీడియోస్ ఈజీగా అనిపిస్తుంది కానీ ఈ రీల్స్ అనేది నాకు చాలా డిఫికల్ట్ అన్నమాట. ఇన్స్టాగ్రామ్ కూడా నాకు యూస్ చేయనికే రాదు. బట్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నేను. ఇంకొచ్చి 3 hours పండుకుంటుండే. ఐ యూస్ టు మేక్ ష్యూర్ అట్లీస్ట్ 3 to 4 hours స్లీప్ ఉంటే చాలు అనుకొని 3 hours 4 hours పండుకొని మళ్ళీ లేచి ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసి మళ్ళీ రెడీ అయ్యి ఫ్లైట్కి వెళ్ళిపోతుండే. సో అలా అది కంటిన్యూ చేశాను. ఒక వీక్ 3 ఆఫ్ months. ఉంటుందా మీకు? మీకు ఉంటుంది. ఏ డే ఉంటుంది? అది 8th డే. అంటే మనం స్టార్ట్ చేసిన నుంచి 8th డే మనకి ఒక వీక్ ఆఫ్ ఉంటుంది. సూపర్ అండి. సో మొత్తానికైతే ఒక జర్నీ, మీ డిజిగ్నేషన్, మీ జాబ్, మీ ప్యాషన్ ఏదైతే ఉందో, ఆ లైఫ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.